ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 22 ఆగస్టు 2024 గురువారం పంచాంగ వివరాలు మరియు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి, ప్రయాణాలకు వార్షుల్ని ఇక్కడ వివరిస్తున్నాను. 22 ఆగస్టు 2024 గురువారం అయింది. ఈరోజు తిథి కృష్ణ చతుర్థి, ఉదయం 10 గంటల 39 నిమిషాల వరకు ఉంటుంది. నక్షత్రం ఈరోజు రేవతి నక్షత్రము, రాత్రి 7 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. కరణము బాలవ, ఉదయం 10:39 వరకు. తర్వాత కౌలవ, రాత్రి 9:12 వరకు ఉంటుంది. యోగము ఈరోజు శూల యోగము ఉదయం 9:13 వరకు. తర్వాత గండ యోగము సాయంత్రం తెల్లవారుజామున 5:55 వరకు ఉంటుంది. ఇకపోతే లగ్నము కర్కాటక లగ్నము ఉదయం 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. శనిహోర సూర్యోదయానికంటే ముందు 5 గంటల 6 నిమిషాల నుంచి 6 గంటల 4 నిమిషాల వరకు సూర్యోదయం నుంచి గురుహోర ప్రారంభమవుతుంది. ఏ వారం అయితే ఆ వారం హోరాతో ఆ రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి 6 గంటల సూర్యోదయం 6 గంటల 4 నిమిషాలకు మొదలవుతుంది. సూర్యాస్తమము సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకు అవుతుంది. ఇకపోతే రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుంచి 3 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 గంటల 4 నిమిషాల నుంచి 7:37 వరకు ఉంటుంది. గుళికా కాలము ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి 10:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు 10 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుంచి 4 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. ఇది దుర్ముహూర్త సమయాలు. ఇక వర్జము ఈరోజు సాయంత్రం 4 గంటల 6 నిమిషాల నుంచి 5 గంటల 33 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 2 గంటల 39 నిమిషాల వరకు. ఇవి ఈరోజు దినఫలాలు. ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జమ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దేవనాంచ ఋషినాంచ గురుకాంత సందీపం బుద్ధిమంతం త్రిలోకేశత్వం నమ బృహస్పతి అనే సూత్రాన్ని జమ చేసుకోవడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలుగుతాయి. ఈ గురుగ్రహ 27 సార్లు జమ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈరోజు రేవతి నక్షత్రం కాబట్టి రేవతి గ్రహానికి సంబంధించిన స్తోత్రం ప్రియంగు గులికా శామం రూపేణం ప్రథమం బుధ సౌమ్యం కూడా తంబుధ ప్రాణ స్తోత్రం 27 సార్లు జపం చేసుకోవాలి. బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణుసహస్రనామ పారాయణ అధిక శుభఫలితాలు లభిస్తాయి. ఒకవేళ విష్ణుసహస్రనామ పారాయణ చేసుకోలేని పరిస్థితుల్లో మీరు మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన స్తోత్రం విష్ణుసహస్రనామంలో ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని మీరు జపం చేసుకుంటే కూడా మీకు శుభఫలితాలు లభిస్తాయి. అలాగే రావి చెట్టు చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయాలి. రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి తీపి ప్రసాదానికి పెట్టి గుళ్ళో పచ్చిపెట్టండి. అలాగే ఒక చెంబటి నీళ్లు పోయండి. ఇలా చేయడం వల్ల చేస్తూ 16 సార్లు ప్రదక్షిణిస్తూ మహాదేవి విష్ణుపతి తన్నో లక్ష్మీపతి అనే స్తోత్రాన్ని 16 సార్లు జపం చేస్తూ 16 ప్రదక్షిణాలు చేయండి. చేయడం వల్ల లిక్విడ్ క్యాష్కి ఎవరికి ఇబ్బంది ఉంటుందో వారికి ఎప్పుడూ ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. ప్రతి గురువారం ఇలా చేయడం వల్ల ముఖ్యంగా పౌర్ణమి రోజు లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో 9 గంటల నుంచి 10 గంటల మధ్య సమయం సుమారుగా అటు ఇటు 9:15 నుంచి 10:15 కానీ 9 నుంచి 10 కానీ ముఖ్యంగా ఆ సమయంలో లగ్నం చూసుకుంటే లగ్నంలో చంద్రుడికి ఎదురుగా సప్తమంలో రవి ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో రావి చెట్టుపై లక్ష్మీదేవి వచ్చి నివాసం ఉంటుంది. ఆ సమయంలో ప్రదక్షిణ చేస్తే 16 ప్రదక్షిణాలు చేసే ఈ శ్లోకాన్ని లక్ష్మీదేవి యొక్క గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ 16 ప్రదక్షిణాలు చేయడము, నెయ్యి దీపం వెలిగించడము, ఒక చెంబటి నీళ్లు పోయడము, తీపి ప్రసాదాన్ని అక్కడ అమ్మవారికి పెట్టి రావి చెట్టు వంటి ప్రసాదం నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని గుళ్ళో వచ్చే భక్తులు పంచిపెట్టడం వల్ల మీకు జీవితంలో లిక్విడ్ క్యాష్కు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడు కూడా. లేకపోతే ఎన్ని ఆస్తులున్నా కోట్ల ఆస్తులున్నా కూడా అవసరమైన డబ్బు అందకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అలాంటి వారంతా కూడా ఈ ప్రక్రియ చేయడం వల్ల తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఇకపోతే గురువారానికి వారసుల ఉంటుంది. దక్షిణ వైపు ప్రయాణం చేయకూడదు, చేస్తే ఇబ్బందులు వస్తాయి. పడమరవైపు ప్రయాణం కార్యసిద్ధి లాభం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా పనులు ఉంటే పడమరవైపు వెళ్ళి చూసుకోండి. తర్వాత వచ్చేటప్పుడు దక్షిణ వైపు వెళ్ళి పని చూసుకోండి. లేదా దక్షిణ వైపు వెళ్ళాలని అనుకున్నప్పుడు మాత్రం ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత పడమర వైపు వెళ్ళండి. వెళ్ళి క్లాక్ వైస్లో తిరిగి దక్షిణ వైపు వెళ్ళి ప్రయాణం చేయండి. అలా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. లేదా వాయిదా వేసుకోవడం మంచిది. మీరు ప్రయాణానికి బయలుదేరే ముందు గురువుల ఆశీర్వాదం తీసుకోవడానికి దక్షిణ స్తోత్ర పారాయణం చేసుకొని కానీ బయలుదేరితే ఇంట్లో పెద్దలుంటే పెద్దల ఆశీర్వాదం, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి చెప్పి బయలుదేరండి. ఆ పనులు మీకు సాఫీగా సాగుతాయి. అలాగే వీలైతే దారిలో శివాలయం ఉంటే శివాలయం దర్శనం చేసుకుని కూడా వెళ్ళండి. లేదా గణపతి దర్శించుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. లేదా పడమర వైపు మాత్రం
దక్షిణావి మాత్రం ఎలాంటి పరిస్థితులు కాకపోతే వాయిదా వేసుకోవడమే మంచిది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ప్రయాణానికి వారసులలో శుభమస్తు.